వాస్తవానికి పగలు చేపలు పడవు, రాత్రంతా ప్రయాసపడ్డాను, చేపలు పడలేదు. ఇప్పుడు వేస్తే వల వేస్తే చేపలు పడవు, అయినను నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. వల వేసాడు. దాని ఫలితం ఏంటో తెలుసా? విస్తారమైన చేపల రాశి. ఆగకుడి, సాగిపోవుడి అన్నాడు. ఎలా ప్రభువా అని అనలా, అలానే అడుగులు ముందుకు వేశారు. యాజకుల నిబంధన మందసాన్ని మోయిచున్న యాజకుల పాదములు యోర్దాను నదిని తాకగానే యోర్దాను ఏకరాశిగా మారింది. కొట్టండి చప్పట్లు. కారణం ఒక్కటేనండి, ఇశ్రాయేలీయులకు ముందుగా పోవచ్చున్నాడు. ఎవరో? నా ప్రభు అయిన యేసు. ఆయనే రాజు, ఆయనే నాయకుడు. ఈ నీ రాజుని, ఈ నీ నాయకుడిని నమ్మకంగా వెంబడించు. ఆయన ఏది చెబితే దాన్ని నమ్మకంగా చెయ్యి. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్న వద్దు. కొన్ని కష్టంగా ఉన్నా, కొంచెం ఇబ్బందిగా అనిపించినా నువ్వు అడుగు ముందుకు వేయి. యోర్దాను నది ఏకరాశిగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేస్తాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్నపు వేళ నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా సరే, నా ప్రభుని గురిగా పెట్టుకో. రాజుల రాజు, ప్రభుల ప్రభు అయిన క్రీస్తు యేసును నాయకుడిగా చేసుకో. ఆయన అడుగుజాడల్లో ఉన్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్తూ ఉంటాడు. ప్రాకారాలు అడ్డుగా ఉంటే కూల్చివేస్తాడు. ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటే పాయలు చేస్తాడు. యోర్దాను నదే గనక ఉంటే దాన్ని ఏకరాశిగా మార్చగలడు. ఒకవేళ అగ్ని గుండమే నీ ఎదుట ఉంటే దాని బలాన్ని చల్లార్చగలడు. సింహాలు నీ ఎదుట ఉంటే వాటి నోళ్లను మోయించగలడు. కారణం, నీకు ముందుగా పోవచ్చున్నవాడు నీ నాయకుడు, నీ రాజు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ యేసుని రాజుగా చేసుకో, నాయకుడిగా అంగీకరించు. ఆయన అడుగు జాడల్లో నడువు. ఒక ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నాకు రాజుగా, నాయకుడిగా నాకు ముందుగా నడవవా అంటూ ఆయన్ని ఆహ్వానించు. ఆయన నిత్యంగా నీ పక్షంగా నిలిచి నీ ఎదుటున్నటువంటి ప్రాకారాలను కూలుస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. యోర్దాను నదిని ఏకరాశిగా మారుస్తాడు. అగ్ని బలాన్ని చల్లారుస్తాడు. సింహాల నోళ్లను మూయించి వేస్తాడు. నీ స్థితిగతులు ఎలాంటివైనప్పటికీ కూడా వాటిలో ఒక మార్పును తీసుకురాగలుగుతాడు. నీ జీవితాన్ని దీవెనకరంగా, సంతోషభరితంగా చేయగలిగిన వాడు నీకు ముందుగా నడవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనని ముందుగా ఉంచుకొని నువ్వు నడవగలుగుతావా? ఒక తీర్మానం